ఈ డైరెక్టర్ల విషయంలోనే కోదండరామిరెడ్డి గారు కొంత అలకబోనడము, నేను కూడా అన్ని హిట్స్ ఇచ్చాను కదా, నా గురించి చెప్పకపోవడం ఏంటంటూ మనం గతంలో కొంత మాట్లాడడం జరిగింది. రాఘవేంద్రరావు గారి మీద మక్కువ ఎక్కువ, లేకపోతే అందరూ ఈక్వల్గానే ఆయన చూస్తారా ఏంటి అసలు ఈ డైరెక్టర్లకు సంబంధించి? అంటే వాస్తవానికి ఏంటంటే చిరంజీవి గారు ఆ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గారిని ఎంతో గురుతుల్యులుగా భావించి సౌందర్య లహరి కార్యక్రమం, రాఘవేంద్రరావు గారి కార్యక్రమం, అది ఆయన కార్యక్రమం కాబట్టి రాఘవేంద్రరావు గారిని అందరూ అక్కడ గురుస్థానాధిష్ఠుడైనటువంటి దర్శకేంద్రులు కోయిలమూడి రాఘవేంద్రరావు గారిని వాళ్ళందరూ ప్రశంసించి అభినందనల జడివాన్లో ఆయన్ని తడిసి ముద్దయిపోయేలా చేయాలి కాబట్టి వాళ్ళందరూ ఆయన్ని అంత అభినందించారు, ప్రశంసించారు. వాళ్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు తెలియజేసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే తెలుగు సినిమా కమర్షియల్ డైరెక్టర్స్ అంటే కేఎస్ఆర్ దాస్, ఎస్డి లాల్ని ఇద్దరు పేర్లు చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు తర్వాత రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, వీళ్ళు తెలుగు సినిమా డైనమిక్స్ని కమర్షియల్గా మార్చినటువంటి డైరెక్టర్స్ వీళ్ళిద్దరు. వీళ్ళలో రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు కలిసి వి మధుసూదన్ రావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా తమ ప్రయాణాన్ని ప్రారంభించి రాఘవేంద్రరావు గారు ఆ తర్వాత డైరెక్టర్, కోదండరామిరెడ్డి గారి కంటే ముందు రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అయ్యి కోదండరామిరెడ్డి గారు రాఘవేంద్రరావు గారి దగ్గర చీఫ్ కో డైరెక్టర్గా పనిచేస్తూ వాళ్ళ దగ్గర బి గోపాల్ గారు అసోసియేట్గా పనిచేస్తూ ఇట్లాంటి ఇంకా చాలామంది ఎస్ఎస్ రవిచంద్ర గారిని బోల్డ్ మంది ఉన్నారు, సునీల్ వర్మ అని చాలామంది ఉన్నారు, విఎస్ రెడ్డి రాఘవేంద్రరావు గారి స్కూల్లో. ఇక్కడ మనం ఇప్పుడు రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి 1980-81 2 సంవత్సరాల్లో చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 2 సినిమాల్లో ఆయన మోసగాళ్ళలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, తిరుగులేని మనిషిలో నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ తర్వాత పాజిటివ్గా మారేటటువంటి పాత్ర. చిరంజీవి గారు హీరో కాదు 2 సినిమాల్లో. మోసగాళ్ళలో శోభన్ బాబు గారు హీరో, తిరుగులేని మనిషిలో ఎన్టీ రామారావు గారు హీరో. మోసగాడు సూపర్ హిట్, తిరుగులేని మనిషి ఫ్లాప్. 80-81 అయిపోయిన తర్వాత మీకు చిరంజీవి గారు, కె రాఘవేంద్రరావు గారి కలయిక కుదరడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు అంటే హీరోగా 78లో చిరంజీవి గారు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తే 80-81 వరుసగా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఆయన నాట్ హీరోగా నటించడానికి చిరంజీవి గారికి 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలో కానీ రాఘవేంద్రరావు గారితో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారి హీరోని అనిపించుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 ఏళ్ళు పైన. ఈ లోపు చిరంజీవి గారు 91 సినిమాలు చేశారు, 90 ఫిల్మ్స్ చేసేశారు చిరంజీవి గారు. 62nd ఫిల్మ్ ఖైదీ. అంటే చిరంజీవి గారి పూర్వరంగం ఏదైతే ఉందో అందులో కోదండరామిరెడ్డి గారి పాత్ర చాలా ఉంటుంది. అలాగే ఎర్లీ చిరంజీవి గారి బిగినింగ్ డేస్ ఏవైతే ఉన్నాయి అంటే 80 తర్వాత 81 న్యాయం కావాలి నుంచి తీసుకుంటే అడవి దొంగ వరకు తీసుకుంటే అడవి దొంగ రాఘవేంద్ర గారు డైరెక్షన్ అక్కడ దాకా తీసుకుంటే ఈలోపు మీకు కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, దొంగ, గోండా ఇవన్నీ చేసేసారు. తర్వాత మన విజేత, ప్రేమ పిచ్చోళ్ళు ఈ సినిమాలన్నీ కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారి కలయికలు వచ్చేసాయి. వాళ్ళదొక పటిష్ట అభిలాష, ఛాలెంజ్ ఇవన్నీ కూడా వాళ్ళదొక పటిష్టమైన కలయిక అన్నది అప్పుడు ప్రూవ్డ్ అనమాట. సరే, ఇప్పుడు ఇక్కడ రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడుకోవాలంటే 81 అయిపోయి 82 ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత రాఘవేంద్రరావు గారి ఆలోచన అంతా ఎట్లా ఉందంటే నాగేశ్వరరావు గారికి, రాఘవేంద్రరావు గారికి కలయిక సరి అయిన కలయిక కుదరలేదండి. హిట్ ఇవ్వాలని రాఘవేంద్రరావు గారు ట్రై చేస్తున్నారు. ఎవరికి? నాగేశ్వరరావు గారికి. ప్రేమ కానుక అని అన్ని ఫ్లాప్లు అనమాట సినిమాలు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి నటించిన ఆఖరి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు గారు, సత్యం శివం సినిమా పేరు. ఎప్పుడైతే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళారు రాఘవేంద్రరావు గారి దృష్టిలో కృష్ణ గారు, కృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ ఆయనకి కనిపించారు. వీళ్ళతో కమర్షియల్గా నేను జర్నీ చేయొచ్చు అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ కృష్ణ గారి మీద, కృష్ణరాజు గారి మీద నేను ఫోకస్ పెట్టుకొని రాఘవేంద్రరావు గారు ఏంటి కృష్ణరాజు గారితో త్రిశూలం, తర్వాత అమరదీపం అంత క్రితం వచ్చేసింది, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ అన్నమాట. బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ ఈ సినిమాలన్నీ చేస్తున్నారు. బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం బొబ్బిలి బ్రహ్మన్న చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ ఆ టైంకి. కృష్ణ గారితో ఏంటి అసలు ఎవరు ఊహించని సినిమాలు, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం కృష్ణ గారిని అసలు ఇట్లా చూపించవచ్చా అని చెప్పేసి. శక్తి డ్యూయల్ రోల్ కృష్ణ గారు, ఫాదర్ అండ్ సన్. ఫాదర్ ఫస్ట్ హాఫ్ చనిపోతే సెకండ్ హాఫ్ సన్, చాలా బాగుంటుంది సినిమా. తర్వాత అగ్నిపర్వతం, అది ఇండస్ట్రీ హిట్ టైం. అడవి సింహాలు, కృష్ణ గారిని కృష్ణరాజు గారిని పెట్టి అడవి సింహాలు, కృష్ణ గారితో వజ్రాయుధం ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఇద్దరు దొంగలు, కృష్ణ గారిని శోభన్ బాబు గారిని పెట్టి మధ్యలో శోభన్ బాబు గారితో రాఘవేంద్ర గారు చేస్తున్నారు సినిమాలు. ఇట్లా ఈ ముగ్గురిని ఎంచుకొని చేసుకుంటూ వెళుతూ రాఘవేంద్రరావు గారు ఏంటంటే ఆ 4 years ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు, స్టెప్ బై స్టెప్ చిరంజీవి గారు గ్రో అవుతున్న టైంలో చిరంజీవి గారిని సీరియస్గా కమర్షియల్ హీరోగా స్టార్ అయిపోతున్నాడు అని రాఘవేంద్ర గారు కన్సిడర్ చేయలేదు అసలు. ఓకే,
రామారావు గారు వెళ్ళిపోయారు, నాగేశ్వరరావు గారు ఇదిగో ప్రేమాభిషేకం ఇంత పెద్ద హిట్టు దాసరి గారు ఇచ్చారు. నేనేమో రామారావు గారికి ఆ టైం ఏంటంటే కొండవీటి సింహం, చిరంజీవి గారు ఉండి చిరంజీవి గారు స్టార్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైంలో రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటికి రాఘవేంద్రరావు గారు ఎన్టీ రామారావు గారితో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అండి. వేటగాడు నుంచి మొదలు పెడితే అడవి రాముడు, సింహబలుడు ఇవి ఉన్నప్పటికీ డ్రైవర్ రాముడు, వేటగాడి నుంచి తీసుకుంటూ వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి ఇలా ఉందన్నమాట. వీళ్ళ గజ దొంగ బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్తో బ్లాక్ బస్టర్లు రాఘవేంద్ర గారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళ మీద కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మధ్యలో శోభన్ బాబు ఇట్లా పెట్టుకున్నారు. కళ్ళు మూసి తెరిచేలో చిరంజీవి గారు అక్కడ ఉన్నారు. 60-70 సినిమాలు 91 సినిమా అడిగి దొంగ, 90 సినిమాలు. రాఘవేంద్రరావు గారికి ఏం అర్థం కాలేదంట. ఒకటే చెప్పారంట, నేను ఈవేళ చెప్తున్నాను, నువ్వు తెలుగు సినిమాకి నువ్వే నెంబర్ 1, ఈవేళ నుంచి నువ్వు రాసేసుకో, ఇదే పట్టుదల ఇదే తపన నిన్ను నెంబర్ 1 శిఖరం మీద చాలా సంవత్సరాలు కూర్చోబెడతాయి. రామారావు గారి తర్వాత అంత తపన నీలోనే చూశానని చెప్పారు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి ఆయన కమర్షియల్ వాల్యూస్ ఎట్లా ఉంటాయంటేనండి, హీ నోస్ అబౌట్ చిరంజీవి గారు అండ్ హిస్ ఇంటెన్షన్ అండ్ డెప్త్. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో మాట్లాడకుండా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని పాటల్లో ప్రతి సాంగ్ రాధా గారి పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రీమ్ సాంగ్స్ వేస్తారు. ఫస్ట్ హాఫ్ 1 2 దెబ్బకాయ అదే టెంకాయ, విచిత్రమైన ఫైట్లు, కాలు కింద పెట్టకుండా కొట్టన ఇలా ఆ ఫైట్, కాలు కింద పెట్టకుండా ఫైట్. ఆ ఫైట్లో చిరంజీవి గారి ఫైట్తో పాటు నూతన్ ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, చాలా మామూలు టైమింగ్ కాదు అది. మీకు ఆ సినిమా మొత్తానికి ఆడిటోరియం ఎంజాయ్ చేసింది ఏంటంటే, ఇద్దరు సంక్రాంతి పెద్ద ముగ్గులు వేస్తారు, రంగురంగుల రంగవల్లులు తీర్చిది, నా ముగ్గు పెద్దదా అని మొదలెడతారు. అసలు ఎంత గోలంటే థియేటర్ అంతా. ఇవాళకి మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లని రాజా, వినపడని పెళ్ళి ఉండదు, వినపడని వేడుక ఉండదు మనకు తెలిసింది. తర్వాత డివిఎస్ రాజు గారి నిర్మాతగా చాణక్య శబ్దం చేశారు, ఫ్లాప్ అండి. సినిమా ఎమోషనల్ డ్రామా. అక్కడ సెకండ్ హాఫ్ పాపం చిరంజీవి గారి చేత విచిత్ర వేషాలు, అదే కస్టమ్స్ ఆఫీసర్ చేసిన సినిమా ఫ్లాప్ అనమాట. విజయశాంతి గారు కమర్షియల్ ఇట్స్ ఫ్లాప్. అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటుంటే ఈయన రాఘవేంద్రరావు గారు నిర్మాతగా ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ వారి సోదరులు కృష్ణమోహన్ రావు గారు పేరు వేసి యుద్ధభూమి అని ఒక సినిమా తీశారు. అది ఫ్లాపు. అది మంచి పాటలు మారిషస్లో షూటింగ్ అవి చేసినప్పటికీ అది ఫ్లాప్ అనమాట. కమర్షియల్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ ఫ్లాప్. అయిన తర్వాత అసలు ఎందుకు ఎక్కడా కుదరట్లేదు, ఇంకో ఏదో చెయ్యాలని చెప్పి రుద్రనేత్ర చేశారు. రుద్రనేత్ర నవల అండి, వీరేంద్రనాథ్ గారి నవల. ఆ వీరేంద్రనాథ్ గారి నవలల ఒరవడిలో రాఘవేంద్ర గారికి ఏంటంటే సేమ్ టైము మీకు ఆఖరి పోరాటం ఒకవైపు, రుద్రనేత్రం ఒకవైపు ఒప్పుకున్నారు. రుద్రనేత్రం ముందు వచ్చేసింది, ఆఖరి పోరాటం తర్వాత వచ్చింది. మీకు ఆఖరి పోరాటం కూడా చిరంజీవి గారు చెయ్యాలి, చిరంజీవి గారిని అడిగారు. అయితే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. వీరేంద్రనాథ్ గారి చేత అడిగించారు. అశ్విని దత్ గారు అప్పటికి చిరంజీవి గారి నిర్మాత అని అనిపించుకోవాలి, చిరంజీవి గారితో సినిమా తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక దశ ఇది. అశ్విని దత్ గారిని చిరంజీవి గారి పరిసర ప్రాంతాల్లో కూడా రాని ఉన్నటువంటి సమయం కూడా అదే. మిగతా నిర్మాతలందరూ అంతా అయ్యయ్యో చాలా ఉంటుందండి, చాలా ఉండేవన్నమాట. వచ్చేస్తే అంటే ఇప్పుడు మీరు హీరోయిన్ అండి, నేను ప్రొడ్యూసర్ అండి, మీరు స్టార్ హీరోయిన్, నేను మీతో సినిమా తీస్తున్నాను, సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి, నెక్స్ట్ సినిమా కూడా మీ డేట్లు నాకే కావాలని నేను మీ చుట్టూ తిరుగుతా, కానీ ఇంకొకరు వచ్చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చేస్తున్నారంటే మన టైం వచ్చేటప్పటికి, మన డేట్లు ఇచ్చేటప్పటికి కానీ ఒక వాతావరణం ఉండేది. దాంతో చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించడానికి కారణం ఏంటంటే, శ్రీదేవి గారితో చిరంజీవి గారు హీరోగా చేయాలని చిరంజీవి గారు వెయిట్ చేస్తున్నారు. అంత క్రితం శ్రీదేవి గారితో సినిమాలు చేసినప్పటికీ మోసగాడి చేశారు. ఆయన శ్రీదేవి గారితో డ్యాన్స్లోనే ఆయన హీరో కాదు, రాణి కాసులు రంగమ్మ చేశారు, చిరంజీవి గారు అందులో విలను. కాబట్టి ఇక్కడ ఏంటంటే హీరోగా ఆవిడ పక్కన ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓవర్ డామినేటెడ్ క్యారెక్టర్ ప్రవళిక ఆఖరి పోరాటంలో. విహారీ ఏంటంటే తగ్గు ఉండాలి ప్రవళిక దగ్గర, సునాదమాల. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. రుద్రనేత్ర ఈజ్ ఆల్సో ఫ్లాప్. మ్యూజికల్లీ నాకు చాలా ఇష్టం. అందమివు ఆదివారం, ఎల్లంటే ఓ అంటే, ఖజురాహోలో కసి ప్రేమ నా ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత ఆ సాంగ్ ఉంటుంది, జపాన్ సాంగ్ ఒకటి ఉంటుంది మీకు, అది అద్భుతం అనమాట. అసలు చాలా బాగుంటుంది. జెట్ స్పీడ్ పిల్లరు పాటలను చూడండి, నోటి మీద ఉన్నాయంటే బాగా ఇష్టం అయితేనే ఉంటాయి. అఫ్కోర్స్ ఇళయరాజా గారు కాబట్టి. అలా రుద్రనేత్ర 89 అది నిరాశపరిచింది. పరిచిన తర్వాత
మీకు ఎప్పుడైతే ఆగి మనం ఎక్కడో ఏదో చిరంజీవి గారిని పోర్ట్రేట్ చేయటంలో ఎక్కడో తేడా వస్తుంది, మనం ది బెస్ట్గా పోర్ట్రేట్ చేయాలనుకుని ఆగిన తర్వాత అప్పుడు మీకు వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారితో చాలా సినిమాలు ఆయన నవలలు చేశారు కాబట్టి వీరేంద్రనాథ్ గారి ద్వారా చిరంజీవి గారిని కలవచ్చు అని చాలా మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేసి అశ్విని దత్ గారిని వీరేంద్రనాథ్ గారు తీసుకెళ్ళి చిరంజీవి గారి ముందు కూర్చోబెట్టారు. ఓకే. అప్పుడు అశ్విని దత్ గారితో చిరంజీవి గారు ఏంటి దత్ గారు అది అనుకున్నారు కాలేదు ఏంటి మళ్ళీ వచ్చారంటే లేదు ఈసారి ఇట్లా ఒక అశ్విని దత్ గారికి జగదేకురుని కథ ఆయనకు చాలా ఇష్టమైన సినిమా రామారావు గారి, అట్లా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను కాబట్టి మీరు ఓకే అంటే చేస్తానంటే మరి శ్రీదేవి గారు అంటే ఆవిడ టైటిల్ విషయంలో ఆవిడ కొంత హీరోతో పాటు ప్రాధాన్యం ఉండేలాగా టైటిల్ ఉండాలి అని చెప్పారు ఆవిడ. అంత క్రితం కొండవీటి దొంగకి ఆవిడ అదే కండిషన్ పెట్టారు. కొండవీటి దొంగ యాక్చువల్గా శ్రీదేవి గారు పెర్ఫామ్ చేయాలి, ఒకటే క్యారెక్టర్, నాట్ 2 క్యారెక్టర్స్, 2 హీరోయిన్స్ కాదు. కథ వీళ్ళు పరచూరు బ్రదర్స్ వెళ్ళి చెప్పినప్పుడు ఆవిడకి నచ్చి ఆవిడ ఏం చేశారంటే టైటిల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా హీరోతో పాటు హీరోయిన్ కూడా టైటిల్లో ఉండాలని చెప్పారు ఆవిడ. ఓకే. అలా కుదరదని చెప్పొచ్చి ఒక హీరోయిన్ క్యారెక్టర్ 2 హీరోయిన్లుగా చేశారు పరచూరు బ్రదర్స్. 2 హీరోయిన్లు చేసేటప్పటికి 2 హీరోయిన్లను చేసేటప్పటికి ఒకే క్యారెక్టర్ విజయశాంతి రాధా అయ్యాయన్నమాట. ఓకే. అట్లా కొండవీటి దొంగ స్క్రీన్ ప్లే, జగదేకుడు అతిలోక సుందర్ స్క్రీన్ ప్లే, 2 సినిమా డైరెక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 స్క్రీన్ ప్లేలని ఒకసారి పరిశీలించాలన్నమాట. దెర్ ఆర్ సో మెనీ ఫ్లాస్ ఉంటాయి, జంపులు ఉంటాయి కొండవీటి దొంగ, అయినా బ్లాక్ బస్టర్ కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు టైటిల్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు ఆవిడ అని చెప్పారు. జంధ్యాల గారు ఆ సినిమాకి మెయిన్ పిల్లర్ అండి. శ్రీనివాస్ చక్రవర్తి గారు కథ చెప్పినా మూల కథ అయినప్పటికీ జంధ్యాల గారు దాన్ని తీర్చిదిద్దినటువంటి క్రమం. అట్లాగే ఎప్పుడైతే ఈయన పాట రాశారు ట్యూన్కి, ఇళయరాజా గారు ఇచ్చిన ట్యూన్కి వేటూరు గారు అబ్బనీ తీని దెబ్బ అనే పాట ఎప్పుడైతే రాశారో, అబ్బనీ తీని దెబ్బ అంటే ఇక్కడ కొడుతున్నాడు కొట్టాలి అని 8 సీన్లు మార్చారు, సీన్కి ఆర్డరే మార్చారు. 8 సీన్లు వేస్తే కానీ పాట వేయడానికి అవ్వదు, దీనికి రిలేటెడ్గా 8 సీన్స్ రావాలి, 8 సీన్స్ తిరగరాశారు. ఈ కథ విషయంలో చిరంజీవి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, చాలామందికి తెలియదు. మీకు ఈ కథా చర్చ జగదేకుడి అతిలోక సుందరి, ఈ కథా చర్చలు ఎవరెవరు కూర్చున్నారు? మన శ్రీనివాస్ చక్రవర్తి గారు, జంధ్యాల గారు టోటల్గా డైలాగ్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈజ్ ద మెయిన్ ప్లాట్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, మన శివశక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, దత్తా బ్రదర్స్ అని పిలిచేవాళ్ళు వీళ్ళని. వీళ్ళు క్రేజీ మోహన్ గారు ఇందులో పాత్ర వేశారు. ఆయన మన కమల్ హాసన్ గారి స్కూల్. క్రేజీ మోహన్ గారు అంటే కర్ణాటక నుంచి భక్తులు 1-2 వస్తారు చిలకర, ఆయన క్రేజీ మోహన్ ఎంతమంది వేశారు ఇందులో. తర్వాత ఈ కథా చర్చలో చిరంజీవి గారు కూర్చుని వీళ్ళు ముందు అనుకున్నది దేవలోకము, ఇంద్రుడు, ఇంద్రజ కాదండి, వీళ్ళు చంద్రుడి దగ్గరికి హీరో వెళతాడని పెట్టుకున్నారు. వీళ్ళు రాసుకుంటుంటే చిరంజీవి గారు మనం చదువుకున్నాం కదా సోషల్ స్టడీస్లో, అక్కడ ఏమీ ఉండదు, అది ఒక ఫ్లాట్గా ఉంటుంది, మనకు కింద నుంచి మనం చూస్తేనే అది మనకు అలా కనిపిస్తుంది, అక్కడికి వెళితే ఫ్లాట్గా ఉంటుందని కదా అనుకున్నాం. అక్కడ రాఘవేంద్ర గారి డైరెక్షన్లో గ్రాండియర్గా చూపించాలంటే ఏ మైసభలో ఇంద్రలోకాలో స్వర్గసీమలో ఉండాలి, కానీ అందులో నుంచి వచ్చింది ఇంద్రుడు, ఇంద్రలోకము, ఇంద్రజ ఇవన్నీ వచ్చాయన్నమాట. చిరంజీవి గారి కాంట్రిబ్యూషన్. ఇళయరాజా గారు ప్రాణం పెట్టేశారు, వేటూరు గారు అంతే అద్భుతంగా రాశారు. ఇవాళకి ఆ పాట వినకుండా ఏ శుభకార్యం మన తెలుగు లోగిళ్లలో తెలుగు నేల మీద జరగదు. ఓకే. అంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ మెయిన్ రాఘవేంద్రరావు గారి, చిరంజీవి గారి ఎక్కువ ఉన్నాయి. పసివాడి పురాణం, అత్తొక్కెముడు అమ్మాయికి అవి కూడా ఇండస్ట్రీ హిట్లేనండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే మీకు కొండవీటి రాజా, మంచి దొంగ ఇవన్నీ సంక్రాంతి సూపర్ డూపర్ హిట్స్ అండి ఆ టైంకి. జగదేకుడి అతిలోక సుందరి ఆ టైంకి ఇండస్ట్రీ హిట్, ఘరానమ్మ కూడా ఆ తర్వాత ఆ టైంకి ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ నడక తడబడింది. ముగ్గురు మనగాళ్ళు ఒకటి, త్రిపాత్ర, 2 మిత్రులని ఒక సినిమా, శ్రీమంజునాథలో శివుడి పాత్ర, అక్కడితో పరిసమాప్తి అయిపోయింది. మొత్తానికి అంటే ట్రాన్స్ఫర్మేషన్ చిరంజీవి గారిని రాఘవేంద్రరావు గారు బాగా వాడుకున్నారు, చేశారు. చేయలేదని మనం అనటానికి లేదు కానీ చేశారు. ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది, ఇంకా కావాలని అనిపిస్తుంది. సరిపోలేదు, సరిపెట్టుకుందాం. మంచి విశ్లేషణ అందించారు చాలా సినిమాల గురించి. అందులో అసలు ఏమేం జరిగిందన్న అద్భుత సన్నివేశాలు అంటే కళ్ళ ముందు ఏదో చూపించినట్టుగా చాలా అద్భుతంగా విశ్లేషించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సందీప్.